నమస్తే అండి. ఇప్పుడే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను. వాళ్ళు ఎప్పుడేసో తెలియదు, నేనైతే ఈరోజు చూశాను. ఒక కన్న తండ్రి ఆడపిల్లలిద్దరూ ఆస్తి విషయంలో దెబ్బలాడుకుంటున్నారని చూసి తట్టుకోలేక తిరుపతి హుండీలో ఆస్తి పత్రాలు ఆయన సమర్పించేశారు. బాగా చేశాడండి ఆ తండ్రి ఎవరో కానీ. ఆస్తి ఏముందండి, ఈ రోజు కాదే రేపొద్దున సంపాదించుకుంటామండి. ఒక్క రాత్రిలో మనం లక్షాధికారులు అయిపోయే రోజులు ఇవి. అలా జరుగుతున్నాయి కూడా. బంధాలు అనేవి ఒక్కసారి పోతే మళ్ళీ రావండి. ఒకవేళ తిరిగి కలిసినా అతుకులాగే ఉంటుందండి. ఎప్పుడు వాళ్ళు ఎదురుపడినా ఒక్కరోజు కాదు ఒక రోజైనా మనసులో అనిపిస్తుంది, ఆ రోజు మేము ఇలా అనుకున్నాం, నన్ను ఇలా అన్నది అని ఉంటుందే తప్ప మనస్ఫూర్తిగా అయితే కలవరండి వాళ్ళు. అది కలిసిందని మనలాంటి వాళ్ళకి భ్రమ, వాళ్ళ మనసులో మాత్రం కలవు. అవి అలాగే ఉంటాయండి. ఎవరు చేశారో కానీ ఆ తండ్రి ఇలా ఇద్దరు ముగ్గురు చేయాలండి, చేస్తేనే బాగుంటుంది. ఆస్తి అని అనుకునే వాళ్ళకి రెండోసారి ఇలా కొట్టుకోరండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది